సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 2015లో మొదటిసారి అమరావతిలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఇవాళ అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల్ని పునఃప్రారంభించారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనే దాని మీద నిన్న మనం చర్చించాం. మధ్యలో కొన్ని గ్రహణాలు రావడం, కొన్ని అసాంఘిక శక్తులు, లేకపోతే బాధ్యత లేని పరిపాలన, ఒక విధ్వంసకరమైన పరిపాలన 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించడం, అందువల్ల ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోవడం, అసలు అమరావతిలో ఇక్కడ ఒక రాజధాని కడుతున్నారు అనే ఆనవాళ్లే లేకుండా చేసే విధ్వంసం మనం చూసాం. సో దాంతో 5 ఏళ్ల పాటు పూర్తిగా అది నిలిచిపోయింది. ఎక్కడ పనులు అక్కడ 70%, 80% పూర్తయిన పనులు కూడా ఎక్కడ ఆగిపోయినాయి. మళ్ళీ గత సంవత్సరం మే నెలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రాజధాని నిర్మాణ పనులను పట్టాలెక్కించే ప్రయత్నం చేశారు. ఆ మేరకు అడవిలాగా పెరిగిపోయిన తుమ్మల్ని, ముళ్ళ కంచెల్ని, వాటన్నిటిని క్లీన్ చేయించారు. కొంతకాలం, ఒక 2-3 నెలలు పట్టింది దానికి. ఆ తర్వాత అప్పుడున్న పునాదులతో సహా మొత్తం పాడైపోయిన పరిస్థితుల్లో వాటన్నింటినీ ఒక కొలిక్కి తీసుకొచ్చి రోడ్లను కూడా తవ్వుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అప్పటి పాలకులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పటి కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకులు రోడ్లను కూడా కంకర వీటిని కూడా తవ్వుకెళ్ళిపోయారు, నానా బీభత్సం చేశారు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఎందుకంటే చాలా మందికి బాధ అనిపిస్తుంది, ప్రజలకి ఏంటి ఇంత దౌర్భాగ్యం చేశారు వీళ్ళు అని. రైట్, ఎనీవే. సో ఆ పరిస్థితుల నుంచి ఈ 10 నెలల్లో ట్రాక్ మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని తీసుకొచ్చి ఆ పనుల్ని పునఃప్రారంభింపజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మొత్తానికి 72,000 కోట్ల రూపాయలు అంచనా వేశారు రాజధాని పనులన్నీ పూర్తి అవ్వడానికి. అన్ని రకాల పనులు పూర్తిగా అక్కడ అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, ఇంకా అన్ని రకాల శాసన మండలి ఇవి కావచ్చు, ఇవన్నీ అన్నిటికీ సంబంధించి, తర్వాత మిగతా క్వార్టర్సు వీటికి సంబంధించి కానీ, లేకపోతే రోడ్స్కి సంబంధించి కానీ, మౌలిక వసతులకు సంబంధించి కానీ ఒక నగరాన్ని నిర్మించడం అంటే చిన్న విషయం కాదు. దీనికి 79,000 కోట్ల రూపాయలు నిర్మాణ అంచనా వేశారు అవుతుందని. దాంట్లో 49,000 కోట్ల రూపాయలను ఇప్పటికే ఆమోదం కూడా లభించింది. ఆ మేరకు పనులు కూడా కేటాయించారు, టెండర్లు పిలిచారు, కంపెనీలకి కేటాయించారు. అందులో కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను గ్రాంట్గా, మరో 10,000 కోట్ల రూపాయలను అప్పుగా ఇప్పటికే ఇప్పించింది. దాంతో పనులు చాలా వేగంగా ఊపందుకుంటున్నాయి. వాటన్నిటినీ ఇప్పుడు ఇందాక మనం చూసిన ప్రోగ్రాములో ప్రధాని నరేంద్ర మోదీ వాటిని ప్రారంభించారు. అలాగే రాష్ట్రంలో మరొక 8,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులని, అందులో మౌలిక వసతులకు సంబంధించిన పనులు ఉన్నాయి, అలాగే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, తర్వాత రైలు కనెక్టివిటీ, ఇటువంటి పనులు, వీటన్నిటికి సంబంధించిన కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. తర్వాత విశాఖపట్నంలో ఏక్తా మాల్, పిఎం ఏక్తా మాల్ అని దేశంలో ఉన్న అన్ని రకాల ప్రోడక్ట్స్ని, అన్ని రకాల నైపుణ్యాలని ఇక్కడ ప్రదర్శించడం అంటే ఇక్కడ పొందుపరిచే విధంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మాల్ సెల్లింగ్ పాయింట్ అది. సో ఇక్కడ ఏర్పాటు చేసి దానికి కూడా శంకుస్థాపన జరిగింది. సో ఓవరాల్గా చూస్తే ఇవాళ ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రాం జరిగింది. దాదాపు 60,000 కోట్ల రూపాయల పనులకు ఇవాళ ప్రారంభోత్సవాలు కానీ, శంకుస్థాపన కానీ జరిగాయి. అయితే రెండోసారి శంకుస్థాపన చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ నరేంద్ర మోదీ ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు ఏమడిగారు, పవన్ కళ్యాణ్ ఏమడిగారు, లోకేష్ ఏమడిగారు, ఇవన్నీ డిబేటబుల్ ఇష్యూస్. ఒకటే విషయం చాలా క్లియర్, ఇక ఈ అమరావతిలో రాజధాని నిర్మాణం, అలాగే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇవి శరవేగంగా జరగాలి, జెట్ స్పీడ్తో జరగాలి అనేది చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మేరకు ఇవాళ మనం చూస్తే అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన 49,000 కోట్ల రూపాయల పనులకు ప్రారంభోత్సవం, పనులకు ప్రారంభోత్సవం, 8,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపనలు, ఇవి జరిగాయి. ఇంకా చాలా ప్రకటించారు కూడా, ప్రధాని మోదీ చాలా ప్రకటించారు కూడా. అయితే ఇక్కడే మనకి కొన్ని విషయాలు చాలా క్లియర్గా కనబడతాయి. చంద్రబాబు నాయుడు పనితీరు మీద కానీ, చంద్రబాబు నాయుడు విజన్ మీద కానీ మోదీ చేసిన ప్రశంసలు, మోదీ చాలా గొప్ప నాయకుడు, టెక్నాలజీ పరంగా కానీ, లేకపోతే దేశాన్ని కొత్త పుంతలు తెక్కించడంలో కానీ మోదీ గొప్ప నాయకుడు అని చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తే, మోదీ చంద్రబాబు నాయుడు నన్ను ప్రశంసించడం కాదు, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన చేస్తున్న పనుల్ని, ఆయన టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకుంటున్నాడు, ఎలా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాడని నేను ఆయన్ని అబ్జర్వ్ చేసి మా అధికారులను కూడా ఆయన మీద అంటే ఒక స్టడీ లాగా చేసి మేము అందిపుచ్చుకున్నాం దాన్ని. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆయనే ముందుంటాడు, మా అందరికీ ఆయనే ఒక రకంగా దార్శనికుడు అనే తరహాలో మోదీ ప్రస్తుతించిన తీరును కూడా మనం చూసాం. ఇక్కడ చెప్పదలుచుకున్న కీలకమైన అంశం ఏంటంటే బ్రాండ్ ఏపీ మొదలైంది. ఏ రాష్ట్రానికైనా, ఏ నగరానికైనా, ఏ దేశానికైనా బ్రాండింగ్, ఆ మాటకు వస్తే ఒక కంపెనీకైనా, ఒక చిన్న కంపెనీకైనా, ఒక పెద్ద కంపెనీకి, దేనికైనా బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గడిచిన 5 సంవత్సరాల చేదు జ్ఞాపకాలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పారిపోయిన పరిస్థితుల నుంచి ఏపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ కోలుకుంటున్న ఏపీకి ఒక వైబ్రెంట్ బ్రాండింగ్ క్రియేట్ చేయకపోతే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఇంకా స్పీడ్గా ఇటువైపు వచ్చే అవకాశం లేదు. ఇవాళ యాపిల్ ఉంది, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అమెరికాకి చైనాకి ట్రేడ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఒక నిర్ణయం తీసుకుంది. చైనాలో యాపిల్ ఫోన్లను ఇంకా తయారీ చేపిస్తే ఇలాగే రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి, కొనుగోలుదారులు కొనరు, యాపిల్ మార్కెట్ పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి యాపిల్ని ఇండియాకి మార్చాలి. ఎందుకంటే యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్రెడీ ఇండియాలో ఉంది. ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది, శ్రీ సిటీలో ఉంది. అయితే ఆ యాపిల్ ప్రోడక్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడే, ఫోన్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఇంతా ఇక్కడే చేయాలి అని అంటే వేరే చోట కూడా కొంత శ్రీ సిటీలో నడుస్తుంది, ఇంకో చోట పెట్టే అవకాశం కూడా లేకపోలేదు యాపిల్కి. కానీ ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తే యాపిల్ మొత్తం ఇక్కడే ఒక హబ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎలాగైతే చైనాలో ఇప్పటి వరకు జరిగిందో అది యాజ్ ఇట్ గా తీసుకొచ్చి ఏపీలో పెట్టే అవకాశం ఉంటుంది. అటువంటివి చాలా ఉంటాయి. గతంలో పారిపోయిన పారిశ్రామికవేత్తలు కొంతమంది తిరిగి వచ్చారు, ఇంకా చాలా మంది రావాలి. ఇప్పుడు గూగుల్ వస్తుంది, టీసీఎస్ ఆల్రెడీ వచ్చింది, గూగుల్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ వస్తుంది, ఇంకా చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. వీటన్నిటిని చూడడం కాదు, వచ్చేసే విధంగా చేయాలంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. ఆ బ్రాండ్ క్రియేట్ చేయడంలో భాగంగా మొదటి అడుగు ఇవాళ చంద్రబాబు నాయుడు వేశారు. అది నరేంద్ర మోదీ చెవిలో వేశారు. మాట్లాడారు, చెప్పారు ఏమని? జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది. ఆ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలి ఈసారి అన్నదాన్ని వెంటనే మోదీ యాక్సెప్ట్ చేయడం, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం మాత్రమే కాదు, ప్రపంచ రికార్డును స్థాపించే స్థాయిలో ఇక్కడ ఆ యోగా ఈవెంట్ జరగాలి. నేను కూడా వస్తాను. ప్రపంచ స్థాయి యోగా గురువులు కానీ, యోగా అభ్యాసకులు కానీ వచ్చే విధంగా దాన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి మోదీ కూడా స్వయంగా చెప్పిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా బ్రాండ్ ఏపీ స్టార్ట్ అవుతుంది, చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. ఇది ఏపీకి ఒక మంచి శుభసూచకం. ఇప్పటికే కొన్ని ఈవెంట్లు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు, కొన్ని గేమ్స్ ఈవెంట్లు ప్లాన్ చేయాలని. అమరావతిలో క్రికెట్ స్టేడియం ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా చాలా, ఎప్పుడు కూడా గేమ్స్ అనేవి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి ఎక్కడ జరుగుతుంటే అక్కడ. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా కష్టపడి మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణలో ఇప్పటివరకు భారతదేశంలో ఒకేసారి జరిగింది, ఇప్పుడు రెండోసారి తెలంగాణలో జరగబోతోంది. సో అట్లాంటి ఈవెంట్ చేయడం వల్ల రాష్ట్రాలకి ఒక బ్రాండ్ వస్తుంది. సో ఆ బ్రాండ్ని యోగా ఈవెంట్ ద్వారా చేయడానికి ఇవాళ పునాది పడింది. ఇది ఎక్కువ రోజులు లేదు, మేలో ఆల్రెడీ మనం మేలోకి వచ్చేసాం. ఇంకా 51 రోజులు, ఇంకా 50 రోజులు, సరిగ్గా ఈ 2 రోజులు తీసేసి 50 రోజుల్లో ఒక మేజర్ ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒకటి ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది. దీంతో పాటు మోదీ మాట్లాడిన దాంట్లో ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు అమరావతిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని నిర్మాణానికి అడ్డుపడిన గ్రహాలన్నీ తొలగిపోయాయి, ఇక ఇది చాలా వేగవంతమైన నిర్మాణం జరుగుతుంది అనే ఒక మాట. ఎవరిని ఉద్దేశించి అన్నారు గ్రహాలు అని? అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అడ్డుపడిన గ్రహం అని. సో అది తొలగిపోయింది, ఇక వేగంగా జరుగుతుందని. సరే, అప్పుడు ఆ గ్రహాన్ని కంట్రోల్ చేసే శక్తి మోదీ గారి దగ్గర లేదా, అప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదా అంటే ఉంది, కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే దానికి వాళ్ళు చెప్పే కారణాలు వేరుగా ఉంటాయి, విమర్శించే వాళ్ళ కారణాలు వేరుగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు తొలగిపోయినాయి అనేది ఒకటి. తర్వాత ఇంకొక కీలకమైన పాయింట్, నరేంద్ర మోదీ స్వర్గీయ ఎన్టీ రామారావుని గుర్తు చేసుకున్నారు. ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ యొక్క సర్వతోముఖాభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగు జాతి యొక్క అభివృద్ధిని, వీటన్నిటిని కాంక్షించారు. వాటిని సాధించాల్సిన బాధ్యత ఇది మన మీదే ఉంది, మనం మాత్రమే చేయాలని కూడా ఒక పిలుపునిచ్చారు అక్కడున్న
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఇతరులు అందరికీ కూడా. సో అదేంటి, ఎందుకు ఎన్టీఆర్ పేరుని ఆయన గుర్తు చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఇవాళ ఈవెంట్, ఇవాళ జరిగిన ప్రోగ్రాం, ఇవాళ జరిగిన పునరంకితం, అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించిన పునరంకిత సభ అనుకోవచ్చేమో దాన్ని, ఆ పునః ప్రారంభోత్సవ సభ, వీటి ఏ పేరు పెట్టుకున్నా కూడా ఇది ఎంత ముందుకు తీసుకెళ్తుంది రాష్ట్ర అభివృద్ధిని, అలాగే రాష్ట్రంలో రాజధాని నిర్మాణాన్ని ఎంత ముందుకు తీసుకువెళుతుంది అనేది ఒక కీలకమైన అంశం. చంద్రబాబు నాయుడు 3 ఏళ్లలో పూర్తి చేస్తామంటే 3 ఏళ్లలో స్పీడ్గా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని రకాల అండదండలు మేము అందిస్తామని చెప్పి మోదీ చెప్పడం, వీటన్నిటి మీద ఒక డీటెయిల్ డిబేట్. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాజధాని పనులని పునఃప్రారంభించడము, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మౌలిక వసతుల కల్పన, కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి 8,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడము, వీటన్నిటి మీద, అలాగే మోదీ మాట్లాడిన మాట, ఇచ్చిన హామీలు, వీటి మీద ఒక భరోసా వీటి మీద మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు ఉన్నారు. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శంకర్ పద్మశ్రీ గారు ఉన్నారు. అండ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పురిగేళ్ల రఘురామ్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్తే. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ముందు ఇనిషియల్ గా, సరే డీటెయిల్ గా పాయింట్ వైజ్ తర్వాత వెళదాం, కానీ ముందు ఇనిషియల్ గా మీ ప్రభుత్వం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ వేసుకున్న అంచనాలకి మోదీ గారు ఇచ్చిన హామీ లేదా భరోసా వీటికి మ్యాచ్ అయిందా? ఆర్ యూ హ్యాపీ విత్ టుడేస్ ఈవెంట్? వికే గారు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన అమరావతి రాజధాని పనుల యొక్క పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా రావటం, ఇవాళ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య, నేను కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి వస్తా ఉన్నా, కొన్ని లక్షల మంది ఆ కార్యక్రమానికి రావటం ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగినటువంటిది, ప్రధానమంత్రి గారు ఇవాళ ఆయన చేసినటువంటి ప్రకటనల ద్వారా కానీ, ఆయన ప్రసంగం ద్వారా కానీ, ఆయన మాటల ద్వారా కానీ మీరు సంతృప్తి చెందారా, ప్రజలు సంతృప్తి చెందారా అని అడుగుతా ఉన్నారు. ఈవెన్ బిఫోర్ నరేంద్ర మోడీ గారు హ్యాడ్ ల్యాండెడ్ టుడే, ఆయన ఇక్కడికి రాకముందే గత 10 నెలల కాలంలోనే ఆయన ఎంతో చేసి ఇక్కడికి వచ్చారండి. ఇవాళ ప్రజలందరూ ఇంత ఆనందంగా ఇన్ని లక్షల మంది అక్కడికి చేరుకుని మోడీ గారికి ఎందుకంత ఘన స్వాగతం పలికారు అంటే, గత 10 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, అది రాజధాని విషయంగా కానీ, పోలవరం విషయంగా కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంగా కానీ, ఈ 10 నెలల కాలంలోనే నిధుల వరద. అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు, పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇంకొక 12,000 కోట్ల రూపాయలు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి ఇంకొక 17,000 కోట్ల రూపాయలు, ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా నిధులు మేమే ఇస్తాం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కేంద్రమే నిధులు భరిస్తుందని చెప్పి ప్రకటన చేయటం కానివ్వండి, అమరావతి రైల్వే లైన్ కి దాదాపు 2,200 కోట్ల రూపాయలు మన రైల్వే బడ్జెట్ లో కేటాయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ఈ రోజు ఇక్కడ కాలు మోపక ముందే మొత్తం ఎన్నో కార్యక్రమాలు ఎంతో గొప్పగా నిధులు కేటాయించి ఈ రోజున ఇక్కడికి అడుగు పెట్టారండి. ఆయన ఏమీ చేయకుండా ఇక్కడికి వచ్చి మనమేమో ఎదురు చూస్తూ అయ్యో ఇవాళ ప్రధానమంత్రి గారు ఏం చెప్తారు, ఇన్ని చేసి ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలు అన్ని రకాలుగా అమరావతి రాజధానికి అండగా నిలబడతాం. 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజధాని నగరాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారో దానికి పూర్తిగా అన్ని విధాలుగా కేంద్రం సహకరిస్తుంది. అమరావతి ఒక నగరం కాదు, అదొక మహాశక్తి. రాష్ట్ర యొక్క దిశ మార్చేటటువంటి నగరం అమరావతి నగరం అని చెప్పి ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా కేంద్రం ఈ 10 నెలల్లో ఏ రకంగా అయితే సహకరించిందో భవిష్యత్తులో కూడా. మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ, ఇది అమరావతికి మహర్దేశం మొదలైంది అనుకోవచ్చా, ఆంధ్రప్రదేశ్ కి మహర్దేశం మొదలైంది అనుకోవచ్చా ఇవాళ మోదీ గారి ప్రసంగాన్ని చూస్తే? సార్, ఆంధ్రప్రదేశ్ కి మహర్దశ జూన్ 3వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి రోజునే ఆంధ్రప్రదేశ్ కి మహర్దశ ప్రారంభమైంది.
అమరావతికి మారుదశ ప్రారంభమైంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రిత ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజలు కూటమికి పట్టం కట్టారో ఆ రోజు నుంచే మారిపోయింది సార్ అమరావతి యొక్క భవిష్యత్తు. ఇవాళ ఇందాక నేను అన్ని కూడా నేను చదివి వినిపిస్తా ఉన్నా. 10 నెలల కాలంలోనే ఎన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగిందో, ఇంకా ఎంత జరగబోతోందో నేను ఇవాళ ఒక ఫ్యాక్ట్ చెప్పి ఓపెనింగ్ రిమార్క్స్ కాబట్టి నేను డీటెయిల్ వెళ్ళట్లా. ఇవాళ వచ్చినటువంటి వార్త నేను చదువుతా ఉన్నా. ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ మాప్డ్ అప్ ది highest GST revenue this month, which is the highest since the introduction of GST 8 years ago. 3,560 crores of GST collection in 1 month, which is the highest. GST విధానాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి అత్యధిక ట్యాక్స్ కలెక్షన్ 3,560 కోట్ల రూపాయలు గత నెల ఆంధ్ర రాష్ట్రంలో వసూలైంది. దట్ ఈస్ ది హైయెస్ట్ అని చెప్పి ఇదిగోండి వాళ్ళ నేషనల్ మీడియాలో వచ్చిన. ఇక మనకి డబ్బులు లేవు అని చెప్పాల్సిన అవసరం లేదు. నేను అలా అనట్లా. కేంద్ర సహకారంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన పైన విశ్వాసంతో పెట్టుబడులు ఏ విధంగా వస్తా ఉన్నాయి, వ్యాపారాలు ఏ విధంగా ఇక్కడ పుంజుకుంటా ఉన్నాయి, రాష్ట్ర ఆదాయం ఏ రకంగా పెరుగుతా ఉంది. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్ క్రియేటెడ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. సార్ ఒక పాజిటివ్ వైబ్ ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఇవాళ అన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఊరికనే వస్తా ఉన్నాయా? గతంలో పారిపోయినటువంటి సంస్థలన్నీ మళ్ళీ తిరిగి వెనక్కి ఎందుకు వస్తా ఉన్నాయి? ఇవాళ ప్రజలు, నేను అనేక మందితో మాట్లాడాను సార్, ఇవాళ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సార్ మేము ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున ఈ రకంగా సహకారం అందిస్తుంది కేంద్రం ఇంత షార్ట్ పీరియడ్ లో అని చెప్పి ప్రజలందరూ వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. పట్టాభి గారు ఒక్క నిమిషం అండి. గఫూర్ సాబ్, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, మోదీ గారు ఓకే మళ్ళీ రాజధాని పనులు ప్రారంభమయ్యాయి, మంచిదే, వచ్చారు. రాజధానికి సంబంధించిన పనుల్ని ప్రారంభించడంతో పాటు, నిర్మాణ పనులు ప్రారంభించడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన మరో 8,000 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. బాగుంది. సో ఈ పునఃప్రారంభం మోదీ గారు వచ్చి వేగవంతం చేస్తాం, ప్రభుత్వంతో మేము అండగా ఉంటాం, రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్లలో పూర్తి చేస్తూ ఉంటుంది, మేము పూర్తి అండగా ఉంటాం అని చెప్పిన మాటలను కానీ దాన్ని కానీ చూస్తే మీకేమనిపించింది? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. మోడీ గారు రావడము, ప్రధానమంత్రిగా ఆయన ఈ రాష్ట్రం యొక్క రాజధాని నిర్మాణం కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పాల్గొనడం, రాజకీయాలకు సంబంధం లేకుండా ఏ పౌరుడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు మంచిదనే భావిస్తారు. అంతే కదా. 3 ఎందుకు వచ్చినారు, 3 ఎందుకు పిలిచినారు, అది తప్పదు. ఆయన ప్రధానమంత్రిని పిలవడం అనేటువంటిది రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఏ మేరకు ఉపయోగపడితే ఆ మేరకు ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేది తప్పేం కాదు. అది ఎవరైనా చేస్తారు. అయితే నేనేదో ఎగ్జైట్ గా అవడం లేదు. చాలా గొప్ప ఘటన జరిగిందని నేనేమనుకోవడం లేదు. సాదా సీదా పొలిటికల్ మీటింగ్ నాకు కనపడింది. ఎందుకంటే అక్కడ సరే పొగడతలు వచ్చిన తర్వాత మన అతిథిని పొగడాలా, ఆయన మనం పోయినాం కాబట్టి మనల్ని ఆయన పొగడాలా, అది ప్రధానమైన ధోరణి కింద కనపడింది ఎవరు మాట్లాడినా. సరే ఏమైనప్పటికీ రెండవది వెంకటకృష్ణ, నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు మేము ఎందుకంటే విమర్శిస్తే అదిగో విమర్శిస్తారు అని అంటారు. లేదండి, విమర్శించకూడదు. డెఫినెట్ గా యు హావ్ ఎవ్రీ రైట్. వినండి, చెప్తాను నేను. ఇప్పుడు గుంటూరు గుంతకల్ రైల్వే లైన్ మోడీ గారు డబ్లింగ్ చేస్తున్నారండి. అది ఎప్పటి నుంచి ఉంది? అది డిలే అయిపోయింది. 15 సంవత్సరాలు అయిపోయింది. చాలా అన్యాయం జరుగుతుంటే బుగ్గనపల్లి టు పానేము డబ్లింగ్ ఈయన ఈ రోజు ఇనాగ్రేట్ చేసి గొప్ప విజయం అని చెప్పుకోమంటే పట్టాభి గారి కంటే తప్పదు, ఆయన ఆ పార్టీ కాబట్టి. మేము ఎందుకు ఒప్పుకోవాలి దాన్ని? ఇప్పుడు గుంతకల్ దగ్గర ఒక ఫ్లైఓవర్, అది నార్మల్ రొటీన్ అండి. రైల్వేస్ లో నిరంతరం పనులు జరుగుతుంటాయి. ఎక్కడైతే టెక్నికల్ గా అవసరమో ఆ పనులు జరుగుతుంటాయి. అది ఇప్పుడు నాయుడుపేట టు తిరుపతి హైవే, అది ఎవరు మోడీ గారు శాంక్షన్ చేసింది కాదు, లేదా ఇంకోరు చేసింది కాదు. అది చాలా డిమాండ్ గా ఉండింది. యాక్సిడెంట్స్ అవుతున్నాయి. హైవే అక్కడ వేయాలని ఎప్పుడో అనుకున్నారు. హైవే పూర్తి అయితే మంచిది, జరగడాన్ని నేను అభినందించున్నా. ఎవరు ఏ పని చేసినా కానీ అభినందనే. అయితే ఏంటంటే ఇవన్నీ కలిపి 8,000 కోట్ల రూపాయలు కొత్తగా మళ్ళా మేమేదో చేస్తున్నాం అనేది ఒక నాగాలంకలో DRDO
ఏది మన Missile launching range. ఎస్ అది కొత్తది. దానివల్ల ఈ ప్రాంతంలో ఎంతో కొంత, ఎందుకంటే కొంతమందికైనా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కొంతమంది అక్కడ పనిచేస్తారు, ఆ ప్రాంతం కొంచెం డెవలప్ అవుతుంది. నా పాయింట్ వైజాగ్ లో ఏక్తా మాల్ ఏంటి సార్? ఏక్తా మాల్ ఇప్పుడు విజయవాడలో, మీరు హైదరాబాద్ లో ఎన్ని మాల్ చూడడం లేదు? ఏక్తా మాల్ ఏమిటి? విషయంలో ఈ కళాకారులు చేసేటువంటి అవన్నీ ఒక చోట పెడతాము, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి. అది రొటీన్ బిజినెస్ యాక్టివిటీ. అది దానివల్ల కొంతమందికైనా కళాకారులకు ఉపాధి దొరుకుతుందా? కొంతమంది కళాకారులకు సపోర్ట్ దొరుకుతుంది. అయితే అదే చాలా గొప్ప, ప్రధానమంత్రి స్థాయిలో ఇది చాలా గొప్ప అభివృద్ధి అని చెప్పుకునేటివి కాదు సార్. నేను చెప్పేది ఏంటంటే, మీరు అమరావతికి సహాయం చేస్తామన్నారు, ఓకే. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి మేము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు, భుజం కలుపుతామన్నారు, ఓకే, ఇవన్నీ మంచిదే. అయితే ఆయన స్థాయికి చిన్న చిన్న పనులను చేర్చి ఇదంతా ఆంధ్ర రాష్ట్రం కోసం చేస్తున్నాము అనేటువంటి పద్ధతిలో కలరింగ్, ఏమి కలరింగ్ ఇవ్వకపోతే అంటే మీరు విమర్శించొద్దని కాదు, కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలో మళ్ళీ మోదీ గారు 3వ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇప్పటికే 15,000 కోట్ల రూపాయలు ఏడీబీ నుంచి కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్, ఇట్స్ నాట్ లోన్, రైట్. తర్వాత నాబార్డు నుంచో ఇంకా దేని నుంచో ఇంకొక 10,000 కోట్ల రూపాయలు ఇప్పించారు. పెద్ద అమౌంట్, చిన్న అమౌంట్ ఏం కాదు అది. అలాగే బ్యాలెన్స్ అమౌంట్ కూడా స్పీడ్గా చేస్తాం, మీరెంత స్పీడ్గా వెళ్తే మేము అంత స్పీడ్గా మీతో పరిగెట్టిస్తాం అని అంటున్నారు కదా. అది చాలా పెద్ద హామీ కదా. అది ఇప్పుడు చేసింది కానీ చేయబోయేది కానీ. నేను దాన్ని విమర్శించడం లేదు. నేను విమర్శించేది ఏమిటంటే, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఆ ఊర్లో రోడ్డు వేసినాం, భీమవరంలో బైపాస్ వేసినాం, లేకుంటే ఆడ ఫ్లైఓవర్ కట్టినాం అనేది ఆ స్థాయిలో చెప్పాల్సిన మాటలు కాదు అంటున్నాను. అమరావతికి సహాయం చేస్తా ఉన్నాను. ఇక్కడ కాన్సెప్ట్ లో వెంకటేశ్వర గారు ఈ రోజు మేము మాట్లాడడం కాదు, మొదటి నుంచి కూడా మా పార్టీగా మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం, నవనగరాలు అనేటువంటి కాన్సెప్ట్ తప్పు. అమరావతి అనేది రాజధానిగా ఉండాల్సిందే. అమరావతిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలనో అది మనం నిర్మించుకోవాలి. అక్కడ రైతులు ఎవరైతే పొలాలు ఇస్తున్నారో రైతులకు ప్లాట్లు తొందరగా ఇచ్చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే వాళ్ళు అమ్ముకుంటారో ఏం వాళ్ళ ఇష్టం అది. అంతే తప్ప ఇప్పుడు మళ్ళా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నవనగరాలు నిర్మిస్తాము అనేటువంటిది మళ్ళా రిపీట్ చేశారు. తర్వాత గ్రీన్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కడతాము. ఏం గన్నవరంలో ఎందుకు ఎయిర్పోర్ట్ ఉంది? గన్నవరం ఎయిర్పోర్ట్ ఏం కావాలండి? గన్నవరం ఎందుకు పెట్టినట్టండి? అంటే గన్నవరంలో అదంతా గడిములు, గన్నవరానికి అంత స్పేస్ లేదు కదండి, అంత ప్లేస్ లేదు కదా. హైదరాబాద్ బేగంపేట లాగా అయిపోయింది అది. అవును, మీరు కావాల్సిన ల్యాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంత ఇది లేదు కదా గన్నవరం ఎక్స్పాన్షన్ కి. అంటే కాదు సార్, 20 కిలోమీటర్లకు ఎయిర్పోర్ట్ కట్టుకుంటూ పోతారా? మళ్ళా దానికి 5,000 ఎకరాలు ఇప్పుడు కావాలంటున్నారు ఆ గ్రీన్ ఎయిర్పోర్ట్ కు. ఎయిర్పోర్ట్ చుట్టూ మళ్ళా హరితవనం కోసం మళ్ళా కావాలంటున్నారు. 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటామంటున్నారు. మీరు అంటున్న వాటికి అన్నిటికీ నేనే చెప్తే మీరే సమాధానం చెప్తున్నారు అంటున్నారు. పట్టాభి గారు రఘురామ్ గారు చూసుకుంటారు అది, నాకంటే వాళ్ళే. నా పాయింట్ ఏంటంటే, ఎవరికి ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు, మా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మేము చెప్పాలి కదా. చెప్పాలి. మేము చెప్పేది ఏమిటంటే, అమరావతిని రాజధానిగా మీరు అభివృద్ధి చేయడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ నవనగరాలు ఇది ఒక్కటే విశ్వనగరం. అదే విశ్వానికి ఏం సంబంధం అండి? ఇది ఆఫ్టర్ ఆల్ మన 26 రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రము. అందులో రాష్ట్రానికి రాజధాని కట్టుకుంటున్నాం మనం. దానికి విశ్వవ్యాప్త నగరం, విశ్వంలో ఉండే 5-6 నగరాలు ఒక నగరం కడతాము అనేటువంటి కాన్సెప్ట్ కానీ, నవనగరాలు ఇక్కడే ఉంటామని కానీ, దానికోసం లక్షల కోట్లు ఖర్చు పెడతామని కానీ, అది పోయినసారి మీకు చాలా నెగిటివిటీ క్రియేట్ చేసింది. మళ్ళా అదే దారిలో పోతున్నారు. మేము ఎందుకంటే మేము విమర్శిస్తే విమర్శిస్తారు అంటారు, కానీ మా అభిప్రాయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాం, ఇది మీకు డ్యామేజ్ అవుతుంది. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీన్ని మింగరు. ఆ రకమైన మీరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టమంటే మీరు లక్షల కోట్లు, అరే రాయలసీమలో లక్షల కోట్లు రెన్యూవబుల్ ఎనర్జీ పెడతారంట. ఈరోజు చెప్తున్నారు రెన్యూవబుల్ ఎనర్జీ ఏంటండి అంటే, మరి సూర్యరశ్మి నుంచి కరెంట్ తయారు చేసేది అంటే ఎండ ఉంది కాబట్టి ఇది కూడా మేమే అమ్ముకుంటాం. అరే ప్రాంతాలండి, ప్రజలండి ఆకలితో చేస్తున్నారండి, నిరుద్యోగం చేస్తున్నారండి. అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆలోచన లేకుండా మీరు ఒకే దాని మీద ఫోకస్ పెడితే మీకు నెగిటివ్ గా తయారవుతుంది. గతంలో చెప్పాము,
వినలేదు, అది నెగిటివ్ తయారైంది. ఇప్పుడు చెప్తున్నాము, దయచేసి మీరు బ్యాలెన్స్ చేసుకోండి. మీరు అమరావతిని నిర్మించండి, అభ్యంతరం లేదు, కానీ నవనగరాలు, ఇంద్రభవనాలు, గ్రాఫిక్స్ ఇవి నష్టం చేస్తాయి. Right. కాబట్టి మిగతా ప్రాంతాలు దీనికి మళ్ళీ రఘురామ్ గారు కానీ పట్టాభి గారు ఏం చెప్తారు, అలాగే పద్మశ్రీ గారి ఒపీనియన్ ఏంటో కూడా చూద్దామండి ఇవాళ జరిగిన మీటింగ్ మీద. అలాగే ప్రధానమంత్రి పద్మశ్రీ గారు నమస్తే అండి. వెంకటకృష్ణ గారు నమస్తే సార్. పద్మశ్రీ గారు, మీరు కూడా అమరావతి ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు, పాదయాత్రలో పాల్గొన్నారు, అక్కడ రైతులతో కలిసి పోరాడారు. ఎవరు పార్టీలకు అతీతంగా అందరూ పోరాడారు. మీరు చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు అందులో. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సీనియర్ లీడర్గా ఉన్నారు. సో సరే, మధ్యలో 5 ఏళ్ల కాలం ఏం జరిగిందో మీరు అందరూ చూశారు, బాధితులు కూడా. ఇవాళ మోదీ గారు వచ్చి పునఃప్రారంభం చేసిన తీరు, చెప్పిన మాట, అమరావతి పనులు మళ్ళీ స్పీడ్గా స్టార్ట్ అయ్యాయి అనే ఒక ఇది ఫ్యాక్ట్, వీటన్నిటిని మీరు సింక్ చేసి చూసుకుంటే మీకేమనిపిస్తోంది ఇవాళ మోదీ గారి పర్యటన తర్వాత అనంతరం మీ ఫీలింగ్స్ ఏంటి? సార్, డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలకు, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. సార్, పార్టీలకు అతీతంగా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఐ వెల్కమ్ సార్. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ప్రధాని మోడీ గారు, అదేవిధంగా ఈ రాష్ట్రానికి చెందినటువంటి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం సభ ఏర్పాటు చేయటం, దాని ద్వారా పనులు ప్రారంభించడం అనేది హర్షించదగ్గ విషయమే. కానీ మళ్ళీ నేను ఇందాక గఫూర్ గారు చెప్పినట్టు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్ మీ ద్వారా ప్రభుత్వానికి. మేము విమర్శించడానికి కాదు నేను ఈ డిబేట్ లో మాట్లాడేది, కానీ ఈ 2014-19 మధ్యలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ పునరావృతం అవుతున్నాయేమో అని నాకు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి చాలా విషయాల్లో. ఎందుకంటే అక్కడ అమరావతి రాజధాని కోసం తీసుకున్నటువంటి 34,000 ఎకరాలు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇది రాజధాని కాదు 3 ముక్కలాట ఆడదాం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనందరం కూడా అందరికీ తెలిసిన విషయం. కానీ నిన్న సిఆర్డిఏ ముట్టడి కేసులో కోర్టుకి అటెండ్ అవుతుంది జరిగింది సార్ విజయవాడలో. దాదాపు 38 మంది రైతులతో కలిపి నేను కూడా హాజరయ్యాను. ఓకే, కొంతమంది హాజరు కాలేదు అనారోగ్య కారణాల వల్ల అని చెప్పి జడ్జి గారు మమ్మల్ని 3 గంటలు నిలబెట్టి క్లాస్ పీకి ఇంకోసారి ఎవరైనా అబ్సెంట్ అయితే ఒక్క రోజైనా జైల్లో కూర్చోపెడతానని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదొక అంశం. అయితే కేసులు తీసేయలేదా? లేదు సార్, కోర్టులో ఉన్నటువంటి కేసును క్లియర్ చేయలేదు సార్ ప్రభుత్వం. ఓన్లీ ఛార్జ్ షీట్ ఫైల్ అనేవి పోలీసులు స్టేషన్ పరిధిలో ఉన్నాయి, మాత్రం చేసుకోవచ్చు అనుకుంటా కోర్టులోకి వెళ్ళిన తర్వాత కూడా. అదే నేను దృష్టిలో పెట్టమని కూడా నేను చాలా మందికి చెప్పాను. ఆ టైంలో రైతులందరూ కూడా నా దగ్గర చెప్పింది ఒకటే సార్, చాలా మంది మహిళా రైతులు వచ్చారు. ప్రభుత్వాలు మారిన తర్వాత పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేసిన తీర్మానాలే కాదని చెప్పి వీళ్ళు ఇంత నాశనం చేస్తా ఉన్నారు కదా. ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే, చట్టబద్ధత కల్పించండి. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఉంటుందని చట్టబద్ధత కల్పిస్తే బాగుంటుంది. మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్ పద్మశ్రీ గారు. ఎందుకంటే మోడీ గారు అన్నారు అమరావతి రాజధాని అన్నారు, కానీ మాట కాదుగా, చట్టం కావాలి. యా, కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్. రైతులు కూడా కోరుకుంటా ఉన్నారు, మేమందరం కూడా అదే కోరుకుంటా ఉన్నాం, ప్రజలు కూడా. అది ఎక్కడో మిస్ అయినట్టు నాకు అనిపించింది. నేను యాక్చువల్లీ ఆ పాయింట్ రేజ్ చేశాను నిన్న కూడా మాట్లాడినప్పుడు, కానీ అది క్లారిటీ రాలేదు. దానికి నిజంగా చాలా బాధపడతా ఉన్నాను. మరొక విషయం ఏంటంటే, పనులు శంకుస్థాపనలు ఇంతకుముందు కూడా 2014-15లో కూడా ఆయన మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసిందే మన అమరావతి రాజధానికి. ఆ టైంలో కూడా ఢిల్లీ తలదన్నే రాజధాని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ లాగా రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు. ఈ రోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు జపాన్ లాగా రాజధాని నిర్మాణం ఉంటుందన్నారు. అదొక కొత్త అంశం కనిపిస్తా ఉంది, కానీ అది అంత అవసరం లేదేమో. ఒకరినొకరు ఎక్కువగా పొగ ఏపీ రాజధానిలో ఉంటే చాలా, ఆంధ్రప్రదేశ్ కి గుండెకాయ లాంటిది సార్ మన అమరావతి రాజధాని. మనందరం కూడా కోరుకుంటా ఉంది మన రాష్ట్ర అభివృద్ధి, మన బిడ్డల భవిష్యత్తు. సో రాజధానిని పూర్తి హంగులతో ఏ విధంగా అయితే రైతులకి హామీ ఇచ్చి
సిఆర్డిఏ చట్టం ద్వారా నిర్మాణం చేస్తా ఉన్నారో అది మనందరం కోరుకుంటా ఉన్నాం. ఇంకొక సెకండ్ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే సార్, నారాయణ గారు ఈ మధ్య రాజధానిలో పర్యటించినప్పుడు ఇంకా ఇది కాకుండా 40,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. దాని గురించి కూడా నిన్న రైతులు మాట్లాడారు. ఆ విషయం మీద ఎక్కడ కూడా ఈ రోజున క్లారిటీ లేదు. ఈ 34,000 ఎకరాల భూములు తీసుకున్న దాంట్లోనే ఇంకా కొంత అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. దాంట్లో ఎంతో మంది పేదలు, దళితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్లాట్స్ అలాట్మెంట్ జరగలేదు సార్. వాళ్ళకి ఇస్తానన్నటువంటిది ఫుల్ఫిల్ చేయలేదు. మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకుంటానంటే అది ఏ విధంగా తీసుకోబోతా ఉన్నారు, ఎందుకు తీసుకోబోతా ఉన్నారు, దాని పరిస్థితి ఏంటి అన్న విషయంలో కూడా ఈ రోజు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అది కూడా రాలేదు. అది కూడా ఎక్స్పెక్ట్ చేశారు రైతులందరూ కూడా నిన్న నా దగ్గర డిస్కస్ చేసినప్పుడు. సో ఇవన్నీ కూడా మళ్ళీ తప్పులు పునరావృతం అయితే సార్ చాలా ప్రమాదకరం మనకి, ఆంధ్రప్రదేశ్ కి. మన భవిష్యత్తుని మనం ప్రమాదంలో పెడతా ఉన్నాం. అందుకని ఏంటంటే ఎంతో జగన్మోహన్ రెడ్డిని చేసిన విధ్వంసానికి, అతను చేసినటువంటి దుర్మార్గానికి, దమనకాండకే కదా సార్ ప్రజలు బుద్ధి చెప్పి ఈ రోజున అతన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. అటువంటి పరిస్థితుల్లో మరి మోడీ గారు వచ్చి గొప్పగా మనకి ఏం చేశారని నేను అనుకోవట్లేదు. ఆయనకి తప్పలేదు. ఎందుకనంటే మళ్ళీ ఆయన 3వ సారి అధికారంలో కూర్చోవటానికి ప్రధానమైనటువంటి కారణమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన అధికారంలో కూర్చోబెట్టారన్న విషయం ఆయన అది దాంతోనే బుద్ధొచ్చినట్టుంది. వచ్చారు, శంకుస్థాపన మళ్ళీ చేశారు, కొన్ని ఏవో ప్రారంభోత్సవాలు అంటున్నారు. ఇవన్నీ ఉన్నా కానీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ సార్. ఇంకా కూడా ఎక్కడో కేంద్ర ప్రభుత్వం మన్ని చిన్న చూపు చూస్తా ఉంది. అనుకున్నంత స్థాయిలో మనకి మన వైపు చూడట్లేదు, మనకి నిధులు కేటాయించట్లేదు. ఆ విషయంలో మాత్రం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి. ఐ అగ్రీ విత్ యూ. ఒక ఈవెంట్ అనేది జరగాలి. చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ ఒక ఈవెంట్ డెఫినెట్ గా అది మాట్లాడదాం. ఎందుకంటే అసలు మొత్తం ఇవాళ ప్రోగ్రామ్ లో ఒక సేలియన్ ఫీచర్ ఏదైనా ఉందంటే అదొకటి టాప్ ఇదే అది. కానీ మీరు అడిగారు సార్, ఈ రోజున సభ జరిగినప్పుడు మోడీ గారిని అడగాల్సిన స్థాయిలో ముఖ్యమంత్రి గారు గాని ఇతర మంత్రులు గాని అడిగారా అని చెప్పి అదైతే జరగలేదు సార్. అక్కడ నమో నమో అని భజన చేశారు. ఒక మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారేమో ఆయన భగవంతుడితో పోల్చాడు. సరే, నేను భయపడింది ఏంటంటే మళ్ళీ మోడీ గారు పోయినసారి వచ్చి మట్టి నీళ్లు తెచ్చారు, ఈసారి కాశీ నుంచి గూడి తెస్తాడేమో అనుకుంటే కానీ అది తేలేదు. దానికి సంతోషం. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చాక్లెట్ ఇచ్చారు సార్ ఆయన భగవంతుడు. అది నేను ఎంక్వైరీ చేశానండి, అది చాక్లెట్ కాదంట. ఇన్ఫాక్ట్ నేను కూడా పవన్ కళ్యాణ్ అంటే ప్రేమతో పిలిచి చాక్లెట్ ఇచ్చారేమో. నిజంగా ఐ ఫెల్ట్ నేనే అదే అనుకున్నాను. బట్ చాలా స్ట్రాంగ్ సోర్స్ నుంచి కన్ఫర్మ్ చేసుకున్నది ఏంటి అంటే మోదీ గారు తన బాడీ గార్డ్ దగ్గర విక్స్ లాంటివి ఉంటాయట. ఎవరికైనా ఉంటాయి, ఎందుకంటే కొద్దిగా కాఫ్ ఉన్నప్పుడు కానీ లేకపోతే దీనికోసం వాడతారు కదా. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు 2-3 సార్లు దగ్గారు స్పీచ్ లో. అందుకని పిలిచి ఆ విక్స్ టాబ్లెట్ ఇచ్చారట. నేను కన్ఫర్మ్ చేసుకున్నా. ఎవరు చెప్పారో మీరు అంటే నేను పేరు చెప్పలేను కానీ వెరీ స్ట్రాంగ్ సోర్స్. యా, దట్ వాజ్ విక్స్ యాక్చువల్లీ. యా, గౌరవిస్తా ఉన్నాం. కానీ అనుకున్నంత స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఈయన ఇతర మంత్రులందరూ కూడా మాట్లాడినప్పుడు మన ఇంకా రాష్ట్రానికి ఇంకేం కావాలి, మనకి ఇంతకంటే ఎక్కువ రావాలి సార్. మనకి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఉన్నాయి మనకు, చాలా రావాలి. విభజన చట్ట ప్రకారం రావాల్సినవి ఉన్నవి. పార్లమెంట్ సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పటి వరకు కూడా అమలు జరగలేదు. సో వాటన్నిటి గురించి కూడా చాలా మనం అడగాల్సింది ఉంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా అవన్నీ నెరవేర్చినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం. రైట్, ఒక్క నిమిషము పద్మశ్రీ గారు, ఒక్క నిమిషం అండి. రఘురామ్ గారు నమస్తే. నమస్తే. నమస్తే రఘురామ్ గారు, ఇక్కడ 2 విషయాలు గఫూర్ గారు చెప్పిన విషయాలు, అది విమర్శలా అనుకున్నా పర్లేదు నాకు అని అంటూనే ఆయన చెప్పింది ఏంటి అంటే క్లియర్ గా ఆ చిన్నవి చేసి కూడా గొప్పగా చెప్పుకునే ఇదేంటి, ఒక నాగాయలంక మిసైల్ లాంచింగ్ రేంజ్, అది తప్ప మిగతావన్నీ కొన్ని అంత ముందు డిసైడ్ అయినవి, కొన్ని చిన్నవి వాటి కూడా చెప్పుకోవాలా అనేది ఒకటి. నవనగరాలు ఏంటి, మళ్ళీ పాత తప్పే చేస్తున్నారని ఆయన చాలా క్లియర్గా అన్నారు. పద్మశ్రీ గారు కూడా రావడం సంతోషము, దీన్ని స్పీడప్ చేస్తామని చెప్పడం సంతోషమే కానీ అనుకున్న తరహాలో జరగలేదు, అనుకున్న తరహాలో హామీలు వీళ్ళు అడగడము జరగలేదు, వాళ్ళు ఇవ్వడము ఆయన ఇవ్వడము జరగలేదు అనేది వారు అంటున్నమాట. సో దీని మీద మీ టేక్ ఏంటి రఘురామ్ గారు? మీకు అక్కడున్న అందరికీ పెద్దలకు నమస్కారం, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒకటండి, అడగకుండానే
ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి కూడా 11 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కి అనేక రకాలైన ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. ప్రాజెక్టులు ఇప్పుడు ఇందాక గఫూర్ గారు మాట్లాడినారు, రైల్వే మనది గుంటూరు గుంతకల్ రైల్వే గురించి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పరిపాలించింది. 55 సంవత్సరాల పైన పరిపాలించింది. కేవలం చూసాం బడ్జెట్ ఎలా ఉండేవో. ఇది ₹1,00,000 ఒక రైల్వే లైన్, 100 రూపాయలు, 5 లక్షలు, 100 రూపాయలు. రఘు, ఆ మాటకు వస్తే నాకు బాగా గుర్తు, వరంగల్ పనిచేసినప్పుడు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఒకసారి బడ్జెట్ లో 100 రూపాయలు పెట్టారు. ఎందుకు అంటే అది ఇదైపోకుండా, ల్యాప్స్ అయిపోకుండా. సో ఈ విధంగా ప్రాజెక్టులు తస్సారం 50 ఏళ్ళు 60 ఏళ్ళు ప్రాజెక్ట్. ఇప్పుడు భద్రాచలం రోడ్డు నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి. అలా అనేక ప్రాజెక్టులని కాంగ్రెస్ పార్టీ అలా తొంగలో తొక్కుకుంటూ దానికి కమ్యూనిస్టులు సపోర్ట్ ఇచ్చుకుంటూ దేశాన్ని ఈ విధంగా తీసుకొచ్చారని మనకు తెలుసు. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చూడండి, రైల్వే గురించి మాట్లాడే చిన్న విషయం చెప్పి మళ్ళీ పక్క వస్తాను. రైల్వేలు బ్రిటిష్ వాళ్ళు వేసిన తర్వాత డబులింగ్ గాని ఆ లైన్లు గాని దేశవ్యాప్తంగా ఆ తర్వాత మళ్ళీ 50-60 ఏళ్ళు ఎవడో పట్టించుకోలేదు. తర్వాత మెట్రో వచ్చింది వాజ్పేయి గారి వల్ల. అదేవిధంగా అనేక నగరాల్లో మెట్రోలు నరేంద్ర మోడీ గారి వల్ల వస్తున్నాయి ఇవాళ. అదేవిధంగా మన విశాఖపట్నం మెట్రో రాబోతోంది, విజయవాడ మెట్రో రాబోతోంది. సో గర్వకారణం కదండి ఇవన్నీ మనకి. ఇది కాదు నేను అనేది, గతంలో ప్రాజెక్టులు ఎంత తాస్తారమో 15 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా ప్రాజెక్టులో మీరు చెప్పినట్టు 100 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ప్రాజెక్ట్ అక్కడ పూర్తి అవ్వాలనే. ఇవాళ ప్రయారిటీ బేసిస్ లో ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ బ్రిటిష్ వేసిన 2 లైన్లు కాదండి, 3వ లైను 4వ లైను టోటల్ ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. ఇవాళ మనకి దేశవ్యాప్తంగా మెజారిటీ లైన్లు ఎలక్ట్రిఫికేషన్ అయిపోయాయి. ఈ గత 10 ఏళ్ళలో చేసిందే మోడీ వచ్చిన తర్వాత. నేషనల్ హైవేలు వాజ్పేయి గారు ప్రారంభించారు, అందరికీ చెప్పక్కర్లేదు. కానీ ఇవాళ ఎంతవరకు వెళ్ళింది? ఇవాళ బెంగళూరు నుంచి హైవే మన విజయవాడకు వస్తుంది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, కర్నూలు నుంచి వస్తుంది ఒకటి, హైదరాబాద్ నుంచి వస్తుంది ఒకటి. సో మీకు ఇవాళ 1,00,000కు పైగా 2,00,000 కోట్ల రూపాయలకు పైగా హైవే జరుగుతున్నాయి. 83,000 కోట్ల రూపాయల పైచలకు రైల్వే వర్కులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఇవన్నీ కనపడకుండా పాపం గఫూర్ గారు పెద్ద మనిషి రాంగు పార్టీలో ఉన్నారు, కమ్యూనిస్టుల జెండా మాత్రమే మిగిలింది. పాప ఎజెండా లేదు. ఇప్పుడు ఏం తిట్టాలి? ఇప్పుడు ఇంత బాగా మీటింగ్ జరిగింది, రాష్ట్రంలో నిధులు వస్తున్నాయి. ఇందాక మా తమ్ముడు పట్టాభి గారు చెప్పాడు, 17,000 కోట్ల రూపాయలు కేంద్రం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఓఆర్ఆర్కి ఇస్తుంటే అవుటర్ రింగ్ రోడ్ కి ఇంతకన్నా పెద్ద ప్రాజెక్టు ఎవరు ఇస్తారని నాకు అర్థం కాదు, ఎవరు ఇచ్చారని ఇంతవరకు. ఇలాంటివి జరుగుతున్నాయి. పాపం పెద్ద మనిషి పెద్ద ఆయన గఫూర్ గారికి వాళ్ళైతే ప్రభుత్వం దగ్గర భూములు తీసుకుని కమ్యూనిస్టులు ఆఫీసులు కట్టుకోవచ్చు, వాళ్ళు శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు, ఆఫీసులు ఉండొచ్చు, ఆఫీసులు మెయింటైన్ చేయొచ్చు. సో మిగతావి ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తోంది. ఇప్పుడు 3 పార్టీలకి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా ముగ్గురిని బాబు గతంలో 4 ఏళ్ళు పరిపాలించారు, చాలా పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి, చెయ్యండి జాగ్రత్తగానే. దానికి డెడ్ లైన్ పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే, నేను నెక్స్ట్ 3 years లో కట్టి చూపించాలా, లాస్ట్ 1 year నాకేం ఉండకూడదు అంటే చాలా ఉంటే చేయడానికి, అది వేరే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఉత్తరాంధ్రకి మీకు రాజధాని నిర్మాణంతో పాటుగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఉత్తరాంధ్ర చూడండి, అనకాపల్లికి సీఎం రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి 1.4 అంటే జార్ఖండ్కి వెళ్లాల్సిన మెట్రో స్టీల్ ప్లాంట్ అనకాపల్లి లాక్కొచ్చేసారు. ఇవాళ ఢిల్లీలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేసాడండి పెద్ద ఆర్టికల్, జార్ఖండ్కి వెళ్లాల్సిన ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది ఆర్సిల్ మెటల్ది 1.4 lakh crore ప్రాజెక్ట్ అని. సో గర్వకారణం కదండి. ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ఇంకా చేస్తే సహకరించండి, సరదాగా చెప్పండి. సద్విమర్శకి గఫూర్ గారు చేసినా, పద్మశ్రీ గారు చేసినా, ఎవరు చేసినా, మీరు చేసినా యాక్సెప్టెడ్. చంద్రబాబు గారు ఏదో కక్షలు కార్పణాలు పెట్టుకునే మనిషి కాదు. ఎవరన్నా ఇగో ఇది కాదండి ఇది చెయ్యండి అంటే చేస్తాడు, ఆలోచిస్తాడు. ఆయన ఎక్స్పీరియన్స్ కాబట్టే ఇవాళ ఎన్ని దెబ్బలు తినొచ్చి ఇవాళ రాష్ట్రానికి దారిలో పెట్టాలా, గాడిలో పెట్టాలా, రాష్ట్రానికి ముందు తీసుకెళ్లాలా, ఇంకా ఏం చేయాలా, ఏం ప్రాజెక్టులు తేవాలా, ఆయన దగ్గర మొత్తం సిస్టమ్ ఉంది. సో అంచేత ఈ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. పొగడ్తలేం కాదండి, చెప్పుకున్నారు వాళ్ళు, అంతే ఉన్నది అన్నట్టు చెప్పారు, మాట్లాడారు. దాంట్లో పొగడ్తే ఉందండి. మనకు నచ్చకపోతే వాళ్ళిద్దరు మాట్లాడిన పొగడ్తగా కనబడుద్ది. నచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా చప్పట్లు కొట్టారు, బాగుంది భలే మాట్లాడారు అనుకున్నారు వాళ్ళు.
సో ఎవరు ఏం మాట్లాడినా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాము, రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము. ఏ విధంగా పద్మశ్రీ గారు ఒప్పుకున్నారు, మన వరుణ్ గారు రాజకీయాల్లో పొగుడుకోవడం ఎంతసేపు, తిట్టుకోవడం ఎంతసేపు లేబ్బా. ఇప్పుడు అవి సాధారణం. కానీ రాష్ట్రం ముందుకెళ్ళి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళడం కోసమే ఇంకా ఏం అది ఇంపార్టెంట్. కరెక్ట్. కాన్సెప్ట్ వరకు కాన్సెప్ట్ క్రిటిసిజం వెల్కమ్. ఎస్, ఇంకా ఇది బడ్జెట్ వస్తే బాగుండేది అని చెప్పండి. ఎస్, అది కూడా పెడదాం, దాంట్లో పెద్ద విషయం ఉంది. అంచేత ఇప్పుడు విమర్శించడానికి ఏం దొరకలేదు కాబట్టి ఏం దొరకాలా ఏం చూడాలంటే ఆ కోడిగుడ్డు దొరకలేదు, అక్కడ ఏకలు దొరకలేదు. అంచేత పాపం పెద్ద మనిషి ఏదో తిట్టాలి కాబట్టి రెండు చేసేసారని అడుగుతున్నాం కదా, ఇచ్చేకూడదు మరి? రాజధాని అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించకూడదా? ఖచ్చితంగా అదైతే చాలా పెద్ద డిమాండ్ రఘు. ఆ విషయంలో ఈ విషయంలో చాలా కాలంగా డిమాండ్ ఉంది. నేనే దాని మీద ఒక 4-5 డిబేట్ లో స్ట్రెస్ చేశాను, నిన్న కూడా స్ట్రెస్ చేశాను. ఎందుకంటే ఇంతకాలం అవుతున్నా కూడా దాన్ని గెజిట్ లో పెట్టలేదంటే ఇంకేం కావాలి, ఎక్కడో నిర్లక్ష్యం ఉంది అని ఒక భావన కలుగుతుంది కదా, ఏదో నిర్లక్ష్యం ఉంది అని. అది లేకుండా ముందు చేయాల్సిన పని ఏంటి అంటే దాని మీద చట్టంలో పెట్టి గెజిట్ లోకి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. నేను నిన్న చెప్పాను, నిన్న లైవ్ లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. మామూలుగా మేము వాతావరణము లేదా ఉష్ణోగ్రతలను వేస్తూ ఉంటాం, ఏ మీడియా వేస్తుంది, మేమని కాదు ఎవరైనా వేస్తారు. వాటిలో తెలంగాణ వచ్చేసరికి 4-5 నగరాలు ఉంటాయి, వాటిలో హైదరాబాద్ ఉంటుంది ఖచ్చితంగా రాజధాని కాబట్టి. ఏపీలో విశాఖపట్నం ఉంటుంది, కాకినాడ ఉంటుంది, రాజమండ్రి ఉంటుంది, లేకపోతే కడప ఉంటుంది, పొద్దుటూరు ఉంటుంది, లేకపోతే కర్నూలు ఉంటుంది, ఇంకోటి నెల్లూరు ఉంటుంది. అమరావతి మాత్రం ఉండదు. అక్కడే తెలిసిపోవట్లా అరే ఏంటిది అని. సో అందువల్ల అక్కడెక్కడో నిర్లక్ష్యం ఉందేమో అనే ఒక సన్నని బాధ అయితే ఉంటుంది ఎవరికైనా, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉంటుంది. అది ఒకటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గఫూర్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత వీళ్ళు జూన్ 21వ తేదీన తలపెట్టిన ఒక పెద్ద ఈవెంట్ అవసరమే, ఇది బ్రాండ్ చేయాల్సిన అవసరం ఉంది రాసిన ప్రమోషన్ లో భాగంగా. పైగా ఇది ఇండియన్ ట్రెడిషన్ లోకి వస్తున్న ఈవెంట్ గా ఇది ఎట్లా పోతుంది. పద్మశ్రీ గారు అన్న, నేను కూడా ఫస్ట్ చెప్పాను, దానికి ఏం చెప్తారు మన రఘు గాని లేకపోతే పట్టాభి గారు కానీ ఏం చెప్తారు అనేది ఒక కీలక. గఫూర్ గారు మీరు చాలా ఈగర్ వెయిట్ చేస్తారని తెలుసు. ఏం లేదు రఘురామ్ గారి విమర్శ నేనేమి నెగిటివ్ గా తీసుకోవడం లేదు. ఆయన జాతీయ స్థాయి నాయకుడు, అయితే మా పార్టీని గురించి మా ఆఫీసు గురించి బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఆ స్థాయికి ఆయన తగ్గించుకున్నాడు తన స్థాయిని అనేది నా అభిప్రాయం. ఓకే, పాయింట్ ఏమిటంటే నేను నరేంద్ర మోడీ గారిని నేను విమర్శించలేదండి. నరేంద్ర మోడీ గారు రావడము, అతిథిగా వచ్చాడు కాబట్టి పోగొట్టడం కూడా మంచిదే, తప్పేం పడ్డం లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు గుంటూరు టు గుంతకల్లు డబులింగ్ అది పూర్తి చేసి ప్రధానమంత్రి స్థాయిలో దాన్ని ఇనాగ్రేట్ చేస్తే అది గౌరవం. ఇప్పుడు 20 కిలోమీటర్స్ అండి బుగ్గన్పల్లి టు పానెము. ఆ 20 కిలోమీటర్స్ ఆ స్థాయి వ్యక్తిని ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది అదే అంత గౌరవంగా నేను భావించడం లేదు. ఒకవేళ అదే గౌరవం అనుకుంటే వాళ్ళ ఇష్టం. అది నా పాయింట్ ఏమిటంటే రఘురామ్ గారు, ఇప్పుడు రాయలసీమ డిక్లరేషన్ లో మీరు కూడా పార్ట్ కదా, మీరు ఆంధ్రప్రదేశ్ కు చాలా చేసినాం అంటున్నారు. మరి మీ పార్టీ, మీరు కడపలో మీ పార్టీగా రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఆ డిక్లరేషన్ లో కొంతైనా మీరు రాయలసీమ ప్రయోజనాన్ని కాపాడడానికి, రాయలసీమ ప్రజల్ని అభివృద్ధి వైపు తీసుకొని పోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అది పెద్ద కష్టమైన పని కాదు. అట్టాడిది ఏమీ తలపెట్టలేదు. కేవలం ఎన్నికలప్పుడో లేదా మీ పార్టీ ప్రచారానికి మాత్రమే చెప్తున్నారు తప్ప వెనుకబడ్డ ప్రాంతాలు ₹1 మీరు ఇవ్వడం లేదు. విభజన హామీల్లో ఉండేది అమలు చేయడం లేదు. ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు, అమిత్ షాను కలిశారు. ఏది పోలవరం టు బనకచెర్ల మాకు డబ్బులు ఇవ్వండి, మేము తీసుకొని పోతాం గోదావరి నీళ్ళు, ఒక్క మాట లేదు. కాబట్టి ఇవన్నీ నేను చెప్పేది ఏమిటంటే మీరు చెప్తారా లేదా మీ ఇష్టము, బట్ ప్రధానమంత్రి స్థాయిలో ఆ రకమైనటువంటి ఒక విశాలమైనటువంటి అంశాల మీద మాట్లాడితే ఎక్కువ గౌరవం ఉండేది. ఆ రకంగా చేస్తే మంచిది నా సూచన. తీసుకుంటే మంచిది, తీసుకోకపోతే మీ ఇష్టం. రైట్. ఒకటైతే వాస్తవంలే, మీరు అన్నట్టు అమరావతి మీద ఫోకస్ ఎంత ఉందో స్టేట్ ఇంటిగ్రల్ గ్రోత్ మీద కూడా అంతే ఫోకస్ ఉండాలి. డెఫినెట్ గా ఎక్కడెక్కడ ఏమేమి అవకాశాలు ఉన్నాయి వాటిని ఎలాగా నిజమే. ఇప్పుడు అమరావతిలో అనంతపురంలో ఇండస్ట్రీస్,
అలాగే తిరుపతిలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అట్లా హార్టికల్చర్ డెఫినెట్గా ఫస్ట్ రెజ్యూమ్లో 14 to 19 హార్టికల్చర్ బాగా డెవలప్ చేశారు అనంతపురం ఆ చుట్టుపక్కల. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. సో దాన్ని ఎలాగ మళ్ళీ రివైవ్ చేయడము, ఇటువంటి వాటిని చేసుకొని కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్రం దాని మీద కూడా దృష్టి పెట్టాలి. రాష్ట్రం ఏం చేస్తుంది, మీరు అన్న పాయింట్స్ కరెక్ట్. అయితే పట్టాభి గారు ఇక్కడ డెఫినెట్గా ఈవెంట్స్ బ్రాండ్ క్రియేట్ చేయడంలో, అంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే మళ్ళీ రాంగ్ సెన్స్ పోతుందేమో, ఒక స్టేట్కి బ్రాండ్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారిది ఇందాక పద్మశ్రీ గారు అన్నట్టు నో డౌట్ ఈజ్ అల్టిమేట్, ఈజ్ యూనిక్. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ క్రియేట్ చేసిన, హైదరాబాద్కి బ్రాండ్ క్రియేట్ చేసిన, ఇప్పుడు అమరావతి కోసం బ్రాండ్ తలపెట్టారు. అసలు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అని కూడా అన్నారు ఈ మధ్యకాలంలో. ఒకసారి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ని ఏపీలో నిర్వహించాలనే ఆలోచన ఉందని కూడా ఒక మాట అన్నట్టుగా నేను చూశాను. ఇప్పుడు June 21 ఇంటర్నేషనల్ ఈవెంట్, యోగా డే ఇంటర్నేషనల్ ఈవెంట్ని ఇక్కడ చేయాలనుకుంటున్నారు. అది మోదీ యాక్సెప్ట్ చేశారు, నేను వస్తానన్నారు, ఏదో వరల్డ్ రికార్డ్ చేయాలని కూడా అన్నారు. ఇది ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది? బ్రాండ్ ఏపీగా ఏపీ అభివృద్ధికి ఎంతవరకు కిక్ స్టార్ట్ అవుతుంది అనేది ఒక అంశం. తర్వాత మోదీ గారు ఎన్టీఆర్ గారిని ఎందుకు గుర్తు చేసుకున్నారు? ఈ రెండు విషయాలు స్ట్రైట్గా బ్రీఫ్గా ప్లీజ్. వికే గారు, మీ ప్రశ్నలకు జవాబు చెప్పే ముందుగా శంకర్ పద్మశ్రీ గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ సభ జరగటం మంచిది, ప్రధానమంత్రి గారు రావటం కానీ, ఇంత గొప్పగా సభ జరగటం కానీ మేము స్వాగతిస్తూ ఉన్నాం. చాలా అవసరం అని వారు రాజకీయాలకు అతీతంగా మాట్లాడటం అనేది అభినందించదగ్గ విషయం. ఇక కేసుల గురించి కూడా చెప్పారు, అది నోట్ చేయాలి. అదే నేను అది కూడా రాసుకున్నాను. పాయింట్ టు పాయింట్ పెద్దలు గఫూర్ గారు మాట్లాడింది, శంకర్ పద్మశ్రీ గారు మాట్లాడింది కూడా. రెండవది కేసుల గురించి మాట్లాడారు, వారే చెప్పారు ఛార్జ్ షీట్ ఫైల్ అయినటువంటి కేసులన్నీ కూడా ఇప్పటికే క్లోజ్ అవటం జరిగింది. ఛార్జ్ షీట్ ఫైల్ అయినటువంటి కేసెస్ సంబంధించి తప్పకుండా లీగల్ గా అవి కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి అవి ఏ రకంగా క్లోజ్ చేయాలన్న దాని మీద ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ ప్రారంభం అయింది. పద్మశ్రీ గారు ఒక 2 weeks బ్యాక్ లోకేష్ గారు స్వయంగా దీనిపైన, ముఖ్యంగా రాజధాని రైతుల పైన ఉన్నటువంటి కేసులు ఛార్జ్ షీట్లు ఫైల్ ఏమున్నాయి అవన్నీ కూడా డేటా అంతా తెప్పించుకుని మా లీగల్ టీం కూడా ఇవ్వటం జరిగింది. ఆ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. అతి త్వరలోనే వాటిని కూడా ఒక కొలికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు రేజ్ చేసిన ఇష్యూ మళ్ళీ నేను కూడా మా లీగల్ టీం దగ్గర నేను ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. మూడోది లీగల్ స్టేటస్ గురించి అడిగారు, అది చాలా అవసరం. మొన్న మధ్యనే చంద్రబాబు నాయుడు గారు ఆయన విదేశీ పర్యటనకు వెళ్లి ఢిల్లీ వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేకంగా న్యాయశాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘవాల్ గారిని కలవటం జరిగింది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 5(1) ప్రకారం 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా ఆంధ్ర తెలంగాణకు నిర్ణయించారు. సెక్షన్ 5(2) ప్రకారం 10 సంవత్సరాలు దాటిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని నోటిఫై చేయాలని చెప్పి సెక్షన్ 5(2) ఆఫ్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. కాబట్టి దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి దానిపైన మేము ఆల్రెడీ మా ప్రయత్నం మేము ప్రారంభించాం. పద్మశ్రీ గారు అదేవిధంగా గఫూర్ అన్న కూడా అడిగారు. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి అతి త్వరలోనే అది లీగల్ గా కూడా దానికి ఒక శాంక్టిటీ వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా దాన్ని నోటిఫై చేసే విధంగా ఖచ్చితంగా మా ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ ఆల్సో ఇన్ ప్రాసెస్. మూడవది, ఇందాక గఫూర్ అని మాట్లాడుతూ మిగతా ప్రాంతాల గురించి మాట్లాడారు, రాయలసీమ గురించి, వాటి గురించి ఇందాక వారు మాట్లాడుతూ వారే ప్రస్తావించారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ రాయలసీమ ప్రాంతానికి ఎంతో మేలు చేసేటటువంటి ప్రాజెక్టు. దాదాపుగా 12.5 లక్షల హెక్టార్ల భూమి వ్యవసాయంలోకి వస్తుంది. దానికి సంబంధించి రేపు June 20th గఫూర్ అన్న, బై June 20th డిపిఆర్ రెడీ అవుతుంది. బై October end సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కూడా వచ్చేస్తుంది. ఈ రెండు అయిన తర్వాత నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. కాబట్టి June 20th డిపిఆర్, October కి సిడబ్ల్యూసి క్లియరెన్స్, ఇట్లా మేము ఒక టైం లైన్ పెట్టుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు కూడా ఖచ్చితంగా దీనికి మా పూర్తి సహాయం అందిస్తాం వారు కూడా ప్రామిస్ చేశారు. ప్రధానమంత్రి గారు పదే రారు కదా, వచ్చినప్పుడు ఈ మాట అంటే ఇక్కడ ఏ పాయింట్ ఏంటంటే సార్, మనం డిపిఆర్ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు ఒక అంచనా 80,000 crores డిపిఆర్ రూపంలో June 20th కి డిపిఆర్ రెడీ అవుతుందన్న. దాని తర్వాత మీరు అనుకున్న విధంగా అది కూడా జరుగుతుంది. అదే విధంగా కొప్పర్తి, ఓరోకల్లు 2 ఇండస్ట్రియల్ హబ్స్ ఏవైతే ఉన్నాయో, కడపలో కొప్పర్తికి ఇప్పటికే 2,300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తా ఉంది.
కేవలం రెన్యూబుల్ ఎనర్జీ కాకుండా మిగతా రకాలుగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అక్కడికి తీసుకొస్తున్నాం. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, ఇప్పుడు యోగా డే జూన్ 21st యోగా డే ఏదైతే ఉందో అది వేదిక మీద మీరే చెప్పారు, ఆ డయాస్ మీద డిసైడ్ అయినటువంటి ఈవెంట్. అంటే ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు వారిద్దరు చాలాసేపు మాట్లాడుకోవటం, మాట్లాడుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేయటం. ఇక్కడ కూడా ఒకటి గమనించాలి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే యోగా డే వైజాగ్ లోనే ఎందుకు చేయాలి, అది కూడా అమరావతిలో చేయొచ్చుగా. కానీ వైజాగ్ లో చేద్దామని ఆయన ఎందుకు అన్నారు? మనం అన్ని ప్రాంతాలకి సమ ప్రాధాన్యతనివ్వాలి, అన్ని ప్రాంతాలు కూడా ఎలివేట్ అయ్యే విధంగా మనం కార్యక్రమాలు చేపట్టాలి కాబట్టి ఆయనే ప్రస్తావించారు మనం వైజాగ్ లో చేద్దాం. ఇప్పుడు వైజాగ్ లో టీసీఎస్ లోకేష్ గారు పట్టుబట్టి అన్నిసార్లు టాటా గ్రూప్ చైర్మన్ చుట్టూ తిరిగి టీసీఎస్ ని వైజాగ్ ఎందుకు తీసుకొచ్చారు, ఇటువంటి అనేక పెట్టుబడులు వైజాగ్ ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఇవాళ యోగా డే కూడా వైజాగ్ లో ఎందుకు మనం తీసుకొస్తున్నాం అంటే దానివల్ల అంటే వరల్డ్ మ్యాప్ లో అంటే ఇంటర్నేషనల్ గా అదొక పెద్ద న్యూస్ అవుతుంది. మోడీ గారు కూడా వాళ్ళు ఏమన్నారు, ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూసే విధంగా ఆ ఈవెంట్ చేద్దాం, ఆ కార్యక్రమాన్ని చేద్దాం, నేను స్వయంగా అక్కడికి వస్తాను, మనం ప్రపంచ రికార్డులు సృష్టించే విధంగా ఆ కార్యక్రమాన్ని చేద్దాం, వైజాగ్ లో చేద్దాం. ఎప్పుడైతే అంత పెద్ద లార్జ్ స్కేల్ ఈవెంట్ ఒక పట్టణంలో జరుగుతుందో ప్రపంచం మొత్తం కూడా దాని వైపు చూస్తూ ఉంటుంది. ఏది వైజాగ్ ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిన ఇంకా కూడా ఆ ప్రాంతం ఎలివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేము ఆ ప్రాధాన్యతని ఎప్పుడు ఇస్తాం. ఈ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే ద్వారా కూడా మరింత బలంగా వైజాగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇంటర్నేషనల్ మ్యాప్ లో దాని యొక్క స్థానం ఇంకా కూడా సుస్థిరం అవుతుంది. వికే గారు ఇట్లా మేము ఇప్పుడు నవనగరాలు వాటి గురించి కూడా మాట్లాడారు గఫూర్ అన్న. ఇప్పుడు నవనగరాలు అంటే మళ్ళీ కొత్త మేమే 9 నగరాలు నిర్మించట్లా, ఇవి గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ లోనే ఉన్నాయి. స్పోర్ట్స్ సిటీ అని, హెల్త్ సిటీ అని, ఫైనాన్షియల్ సిటీ, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఏరియాస్ అమరావతిలో ఉన్నటువంటి చిన్న చిన్న జోన్స్. వాటిని మేము హెల్త్ సిటీ అంటే మళ్ళీ ఇంకొక పెద్ద నగరం మేమేం కట్టట్లా. ఇవాళ హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ఉంది. అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే అదే సపరేట్ జిల్లా ఏం కాదు కదా, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక పార్ట్. అదే రకంగా అమరావతిలో కూడా డిఫరెంట్ జోన్స్ మేము ఈ రకంగా డిఫరెంట్ నేమ్స్ పెట్టి అవన్నీ కూడా డెవలప్ అంటే నగరాలు అనేసరికి ఆ సెన్సే వస్తుంది. అదే అందుకనే నేను క్లారిటీ ఇస్తా ఉన్నా. అవేమి మళ్ళీ దానికి ఏదైనా నామింక్లేచర్ ఏదైనా వేరుగా పెడితే బాగుంటుందేమో. జోన్ అనుకోవచ్చు, ఫైనాన్షియల్ జోన్ అనొచ్చు, పోనీ అట్లా ఏదన్నా కావాలంటే మనం మార్చుకోవచ్చు. రెండవది అదనపు భూ సేకరణ ఎందుకు అవసరం, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ మనకు ఏం అవసరం ఉందని కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇవాళ ఒకటే గఫూర్ అన్న, మీరు ఇది భవిష్యత్ అవసరాల కోసం. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ మీరు అన్నట్టు ఇంకొక 10 సంవత్సరాల పాటు మనకు వేరే కొత్త ఎయిర్పోర్ట్ ఏం అక్కర్లా. గన్నవరం ఎయిర్పోర్ట్ సారీ టు ఇంటరప్ట్ యు, ఆల్రెడీ మనకు అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పి గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం మనం భూములు సేకరించి అదే చెప్తున్నాను 400 ఎకరాలు కదండి, 600 ఎకరాలు తీసుకుని కాంపన్సేషన్ గా ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానిలో మనం ప్లాట్లు ఇస్తామన్నాం. మనం డెవలప్ చేయాలి కదా ఇక్కడ విమానాశ్రయం ఉండగా ఇంత 30 కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకు ఇంకో విమానాశ్రయం అవసరం లేదు అనేది చాలా మంది మాట్లాడుకుంటారు. అదే మేడం నేను చెప్తా ఉన్నాను, నేనేం చెప్తా ఉన్నాను, ఇంకొక 10-12 సంవత్సరాల వరకు గన్నవరం ఎయిర్పోర్ట్ ఈ సఫిషియంట్. ఇవాళ మళ్ళీ మేము రేపటి నుంచే అక్కడ ఏదో ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ పెట్టేసి గన్నవరం ఎయిర్పోర్ట్ ని నిరుపయోగంగా చేస్తాం అనట్లా. నెక్స్ట్ 10 to 12 years మనకు ఉన్నటువంటి ఎయిర్ ప్యాసింజర్ ట్రాఫిక్ కి కొత్తగా మనం టెర్మినల్ కట్టుకుంటా ఉన్నాం, దట్ ఈస్ సఫిషియంట్. కానీ ఇప్పుడు రేపటి రోజున ఒక 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త ఎయిర్పోర్ట్ మనకు అవసరం ఏర్పడినప్పుడు ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో మనం ఎక్కడో ఇసురు పారేసినట్టు కట్టుకోలేం కదా. ఆ సమస్య ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా పద్మశ్రీ గారు, వాళ్ళు బెంగళూరు ఉందండి, బెంగళూరుకి హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ ఉంది, కానీ వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించకపోవటం వల్ల వాళ్ళు బెంగళూరు ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి ఎక్కడో ఊరు బయట ఎక్కడో కట్టుకోవాలి. బెంగళూరు మాత్రమే కాదు బెంగళూరు మాత్రమే కాదు, ఇప్పుడు హైదరాబాద్, శంషాబాద్ కూడా దిస్ ఇయర్ అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో దేశంలోనే హైయెస్ట్ ప్యాసింజర్ దాన్ని ఏమంటారు ట్రావెలర్స్ పర్సంటేజ్ ఇండియా హైదరాబాద్ నంబర్ 1 పొజిషన్కి వచ్చింది. బాంబే, ఢిల్లీ కంటే కూడా ఏది పర్సంటేజ్, నాట్ నంబర్ ఆఫ్ ప్యాసింజర్స్. సో గ్రోత్ అంటే ఫ్యూచర్
రిక్వైర్మెంట్స్ 5,000 ఎకరాలు అప్పుడు తీసుకున్నది శంషాబాద్ కి. అదే ఇప్పుడు మనం ఒక 15-20 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిన తర్వాత మనకు ఒక 5,000 ఎకరాలు కావాలంటే ఎక్కడా దొరకదండి. మళ్ళీ ఇంకొక 50-60 కిలోమీటర్ల దూరం వెళితే అది చాలా కష్టంగా కూడా మారుతుంది కనెక్టివిటీ. అందుకనే గన్నవరం ఎయిర్పోర్ట్ పూర్తిగా అభివృద్ధి చేస్తాం, దాన్ని పూర్తిగా ఉపయోగంలోకి తీసుకొస్తాం. ఇంకొక 10-12 ఏళ్ళు గన్నవరమే మనకి ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ కోసం పెట్టాం. రెండోది ల్యాండ్ ఎక్విజిషన్ దేనికి అవసరం అవుతా ఉందంటే ఇవాళ కొత్తగా ఒక అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసుకున్నాం పద్మశ్రీ గారు. ఒక 1 minute కంక్లూడ్ చేస్తుంది, ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి. అమరావతి నగరంలో మనం ప్లాన్ చేసినటువంటి మేజర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకెళ్లి ORR కి కనెక్ట్ చేయాలన్నది ఒక ఆలోచన. ఎందుకంటే ఆ కనెక్టివిటీ లేకపోతే మళ్ళీ ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఆ ORR కనెక్ట్ చేయాలంటే ఎగ్జిస్టింగ్ రోడ్స్ సరిపోవు మనకి. ఇప్పుడు ఒక 120 feet రోడ్ తీసుకెళ్ళి ఒక 40 feet రోడ్ కలపలేం కదా, మళ్ళీ అక్కడ ల్యాండ్ అవసరం అవుతుంది. అదే విధంగా ఇవాళ దాదాపుగా 27 కిలోమీటర్ల రైల్వే లైన్, కొత్త రైల్వే లైన్ కి మళ్ళీ భూమి కావాల్సి వస్తుంది. రైల్వేస్ వాళ్ళు కనుక ల్యాండ్ ఎక్వైర్ చేస్తే రైతులకు దక్కే చాలా తక్కువ అండి. ఇవాళ ఉన్నటువంటి రైల్వే నామ్స్ వేరు. అవును, అందుకని మేమేమంటా ఉన్నాం, ల్యాండ్ పూలింగ్ ద్వారా మేము తీసుకుని మేము ఇస్తాం. రైల్వేస్ కి ఎంత ల్యాండ్ కావాలో CRDA గానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇస్తుంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా వెళ్తే రైతులకు చాలా లాభం కలుగుతుంది కదా పద్మశ్రీ గారు. అందుకని అడిషనల్ ల్యాండ్ దేనికి ఎన్టీఆర్ గారు ఎందుకు గుర్తు చేసుకున్నారా చెప్పండి. పొలిటికల్ రీజన్? అన్నగారు సార్, ఎన్టీఆర్ గారు తలుచుకోగానే మనకు గుర్తొచ్చేది ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆయన చేపట్టినటువంటి అనేక వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ. మోడీ గారు అంటే అన్నగారిని వాళ్ళు ప్రత్యేకంగా దేనికి తెలుసుకున్నారంటే, ఎస్ ఆయన అన్నగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో గాని దేశ రాజకీయ చరిత్రలో గాని బిఫోర్ ఎన్టీఆర్ అండ్ ఆఫ్టర్ ఎన్టీఆర్ అని మనం చెప్పుకోక తప్పదండి. ఇవాళ ఒక 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి అవన్నీ ఇప్పుడు ఆ రకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలకి నాంది పలికింది ఎన్టీఆర్. ఒక మండల వ్యవస్థ తీసుకురావడం కానీ, మహిళలకి ఆస్తుల హక్కు కల్పించడం కానీ. అందుకని మనం ఎప్పుడూ కూడా అన్నగారిని స్మరించుకుంటూ ఉండాలి. అన్నగారిని తలుచుకుని ఇంకా కూడా మనం ముందుకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండాలని చెప్పారు. చాలా సంతోషం. అన్నగారి అభిమానులు కోట్లాది మంది వాళ్ళ ఎంతో ఆనందపడ్డారు. వాళ్ళకి వేసిన సోప్ ఏమో అని, చాక్లెట్ ఏమో అని. సోప్ ఏం కాదులేండి, ఇప్పుడు కొత్తగా దానికి అంత అవసరం ఉందండి. వాళ్ళకి వాళ్ళ ఎన్నికలు ఉన్నాయా సోప్ వేయడానికి, సోప్ రాయటానికి ఏం లేదు. రైట్. పద్మశ్రీ గారు ఇక్కడ బ్రీఫ్ గా కేంద్ర ప్రభుత్వం మీ వల్ల నిలబడింది కదండి. డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీకి చాలా సందర్భాల్లో కేంద్రంలో ప్రభుత్వాలను నిలబెట్టిన హిస్టరీ ఉంది. తర్వాత ఓ ప్రాంతీయ పార్టీగా ప్రతిపక్ష పాత్ర పోషించిన ఇది ఉంది, పార్లమెంట్ లో ఉంది. డెఫినెట్ గా పార్టీకి ఎన్టీ రామారావు గారి వల్ల ఆ పార్టీకి వచ్చిన వైభవం మామూలు కదా, తర్వాత కంటిన్యూటీ అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ పద్మశ్రీ గారు సార్, ఎందుకంటే మనం 2014-19లో చేసినటువంటి తప్పులే మనలో పునరావృతం అవుతున్నాయి అని ఎందుకన్నాను అంటే, 2014లో ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీలతో పాటు అప్పుడు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి అనౌన్స్ చేశారు సార్ ఒకే వేదిక నుంచి. ఆ తర్వాత విడతల వారీగా అని చెప్పి 1,50,000 కుదించి రైతు రుణమాఫీ 3 దఫాలుగా దాన్ని రుణమాఫీ చేసి 90,000 చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ వీళ్ళు రుణమాఫీ చేయక అది కంటిన్యూషన్. జగన్మోహన్ రెడ్డి నాకేం సంబంధం, అది చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాడని చెప్పి అసలు అది వద్దన్నోడికి పట్టం కట్టారా ప్రజలు. అందుకని ఎగ్జాక్ట్లీ ఆ తప్పులు జరిగినాయి. మొత్తం సరే, చంద్రబాబు నాయుడు ఎంత చెప్పి 60,000 కోట్లు అన్నారు, 25,000 కోట్లు ఎంతో చేశారు, బానే ఉంది. అసలు రైతు రుణమాఫీ వేస్ట్ అన్నవాడికి పట్టం కట్టారు ప్రజలు. అది ఇప్పుడు ఏమైందంటే సార్, మళ్ళీ ఇప్పుడు ఇదే ఈ ముగ్గురు కలిసి, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి సూపర్ 6 అన్నారు. ఇప్పుడు దాంట్లో టాపిక్ మళ్ళీ వేరే అనుకోండి పద్మశ్రీ గారు. టాపిక్ వేరే, సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అవుతుంది కదా పూర్తిగా. ఒక మాట, పద్మశ్రీ గారు ఒక మాట మేడం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది 1 year కూడా నిండలేదు ఇంకా, రైట్? సూపర్ 6 లో నడుస్తున్నాయి కదా, ఆల్రెడీ 2-3 అమలు అవుతున్నాయి కదా. ఒకేసారి ఓవర్ నైట్ అయిపోతాయా? అవ్వవు కదా. నీరు కూడా నిండలేదండి ఇంకా, పసిగుడ్డే కదా. నేను హైలీ డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే సార్, అమరావతి ఉద్యమంలో బాగా తల్లి వందనం ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టుంది. ఆల్రెడీ 4,000 పెన్షన్ మొదలైన సూపర్ 6 జీవితం లాగొద్దు. లాగితే ఏమవుతుందంటే ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. బట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద నోటీస్. ఇంకొక ఇష్యూలో చాలా హైలీ డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే,
70 సంవత్సరాల వయసులో రేణుకా చౌదరి గారు లాంటి వాళ్ళు మీరు ఎలా ఛాలెంజింగ్ గా వచ్చి రాష్ట్రానికి పాదయాత్రలో పాల్గొన్నారో తెలుసు. ఢిల్లీలో కూడా ఢిల్లీ పెద్దల్ని కల్పించడం రైతులకు అండగా ఉన్నది తెలుసు. కానీ ఈ రోజున ఉద్యమ భాగస్వాములకి గౌరవం దక్కలేదు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మాకు ఆహ్వానం లేదు, మేము వస్తామా రామా అనేది డిఫరెంట్ ఇష్యూ. రానన్న వాడిని ఆహ్వానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. అమరావతి రాజధానికి అండగా ఉన్నట్టు ఉద్యమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళకు ఆహ్వానం లేదనేది హైలీ డిసప్పాయింటింగ్ అండి. అంటే డయాస్ మీద వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు? ఇంకోటి కూడా చెప్పాలి, మోడీ గారికి మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకిస్తాం. అటువంటిది మోడీ గారు మాస్కులు పెట్టుకుని ఉద్దండరాయనపాలెంలో సభ జరిగి చేసినప్పుడు కూడా మేమందరం కూడా దాంట్లో పాల్గొన్నాం. ఎందుకు? ఫర్ ఎ గుడ్ కాజ్. అటువంటిది వాళ్ళు వస్తామా రామా అనేది డిఫరెంట్ ఇష్యూ సార్. కానీ ఆహ్వానం అందించవలసింది. పేపర్లో యాడ్ చేశారు కదా, పేపర్లో యాడ్ క్లియర్ చేశారు కదా సార్. చేయడానికేమో అందరూ ఆహ్వానితులే. రైతులు అమరావతి భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలతో సహా హాజరుగా పేపర్లు యాడ్ చేశారు కదా. లెట్ మీ రిమైండ్ యూ, అమరావతి జేఏసీ నుంచి, రైతు జేఏసీ నుంచి, పరిరక్షణ సమితి నుంచి మాకు పర్సనల్ గా లాఠీ దెబ్బలు తినడానికి, కేసులు పెట్టించుకోవడానికి, పోలీసుల చేత ఈడ్పించుకోవడానికి, మళ్ళీ వైసీపీ పేటీఎం బ్యాచ్ మా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడానికి వీటన్నిటికీ ఆహ్వానం ఉంటుందా? వాళ్ళు అడుగుంటారులే పేటీఎం బ్యాచ్. ఎప్పుడు మీరేదో సూపర్ సిక్స్ అడిగారని పేరున ఫోన్లు చేసి ఆహ్వానించారు కాబట్టి ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా ఆహ్వానించవలసింది అని చెప్పి. నిజమే అండి, నిజమే. ఆహ్వానాల విషయానికి వచ్చేసరికి చాలా మందికి చాలా రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. నిన్న డిబేట్ లో కూడా బాలకోటే గారు అన్నారు, నిజమే. కానీ ఇప్పుడు అక్కడ డయాస్ మీద కొంతమంది సెలెక్టివ్గా ఎవరైనా పిలిచారా? ఉద్యమంలో ఉన్న వాళ్ళు లేరు కదా. అందరూ ఒక గ్యాలరీ, వాళ్ళ కోసం పెద్ద గ్యాలరీ పెట్టారు, వెళ్ళారు. మీరు వెళ్తే మిమ్మల్ని ఆపితే ఎవరన్నా ఇదవుతుంది, అట్లా ఉండదు కదా. ఎనీవే, అంటే దయచేసి దేవినేని ఉమారెడ్డి కుమారుడి పెళ్లిలో లోకేష్ గారు కలిసి నన్ను స్వయంగా అడిగారు, ఏంటమ్మా హౌస్ అరెస్ట్ ఇవన్నీ కూడా మా ప్రభుత్వ విధానం కాదని. ఆయన ఇమీడియట్ గా మాట్లాడబట్టి హౌస్ అరెస్ట్ తొలగించి కొంచెం మా ఇంటికి దూరంగా పెట్టారు. పోలీస్ పికెటింగ్ ఇవన్నీ కూడా ఓకే. ఇష్యూ ఏటో పోతుందిలేండి, ఇష్యూ ఏటో పోతుంది. ఇది అందరి పెళ్లి అనుకున్నప్పుడు అందరూ అతిథులే కదా, మరి అట్లా అనుకోవాలి. ఇప్పుడు గఫూర్ గారు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. అప్పుడు మరి గఫూర్ గారికి వెళ్ళింది ఇన్విటేషన్. ఒక మాట వినండి పద్మశ్రీ గారు దయచేసి, ప్లీజ్. పద్మశ్రీ గారు దయచేసి ఒక మాట వినండి, ఒక మాట వినండి అమ్మా, ప్లీజ్. మై రిక్వెస్ట్ టు యూ, ప్లీజ్. ఒక మాట వినండి, ఒక మాట. రేణుకా చౌదరి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడికి. ఆ ఉద్యమంలో సంఘీభావం తెలిపిన వాళ్ళు ఉన్నారు, వచ్చి పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఒక రేణుకా చౌదరి గారు మాత్రమే ఉన్నారు. ఆవిడ్ని వందలాది మందిని క్రాస్ టాక్ అవుతుంది, మీరు క్రాస్ టాక్ అవుతుంది. మీరు రేణుకా చౌదరి గారి విషయంలో మీరు పర్టికులర్ గా ఉన్నారు, ఎందుకో నాకు తెలియదు. చాలా ధైర్యంగా ఉద్యమంలో పాల్గొన్నారు. నేను కాదనట్లేదండి, మీరు రేణుకా చౌదరి గారి విషయంలో పర్టికులర్ గా మాట్లాడుతున్నారు, నేను కాదనట్లా. మీ ఇంట్రెస్ట్ లేకపోతే మీ అభిమానం మీకు ఉండొచ్చు, నేనేమి ఐఎమ్ నాట్ డినయింగ్ దాట్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే చాలా మంది సంఘీభావం తెలిపారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి సంఘీభావం తెలిపిన వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళు కూడా, తెలుగు వాళ్ళు కాని వాళ్ళు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. అట్లా కాదు కదా. సో అందువల్ల ఇప్పుడు దీన్ని మిక్స్ చేసాం అనుకోండి, మళ్ళీ మనమే గోక్కున్నట్టు అవుతుంది. అందుకని అట్లా కాకుండా అటం గఫూర్ గారు కూడా వాళ్ళ పార్టీ మొత్తం సంఘీభావం తెలిపింది. ఇప్పుడు అది రైతుల ఫంక్షన్ కాదండి, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. అది నేను అదే అనుకున్నా, ప్రోటోకాల్ ఉంటది. రైతులు పెట్టుకుంటే తప్పనిసరిగా పిలవాలి, నేను అదే చెప్పబోతున్నా. రైట్. ఫైనల్ గా రఘు గారు ఒక మాట, మోదీ గారు మాట్లాడుతూ గ్రహాలు తొలగిపోయాయి, ఇక పట్టిన గ్రహాలు తొలగిపోయాయి అన్నారు. ఇది ఎవరి గురించి? ఆ పేరు చెప్పలా, అదేంటో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే. నిగూఢ రహస్యం అంటే అందరికీ తెలిసిన విషయం. చెప్పనివ్వండి పద్మగారు చెప్పనివ్వండి, రఘు గారు చెప్పనివ్వండి ప్లీజ్. కాదండి, నిగూఢ రహస్యము అందరికీ తెలిసిన విషయమే. అది నిగూఢ రహస్యం కాదు కదా. సో అంచేత మీకు తెలుసు ఏంటని చెప్పు మహానుభావ. నిగూఢ రహస్యం నువ్వు కూడా ముసుగులో చెప్పరాదా? రాష్ట్రంలో అందరికీ అదే చెప్పారంతే. సో ఏంటది చెప్పింది? ఎవరి గురించి గ్రహాలు తెలియపోయాయని ఎవరి గురించి ఎందుకన్నారు? అది చెప్పకుండా నాన్సుడు ఏంటి? అదే అంటున్నా, అది నిగూఢ రహస్యం ఏం కాదు కదా అంటున్నాను. అందరికి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరు? నాకు తెలియదండి, నాకు తెలిస్తే నా ద్వారా ప్రజలకు తెలియాలి కదా, చెప్పండి. అదే అంటే అందరికీ తెలుసు అంటున్నారు. అరే
అందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మోడీ గారు చెప్పిన తర్వాత అందరూ అర్థం చేసుకుంటారు. ఏమో నాదే గఫూర్ గారు మీకు తెలుసా ఏమో ఏంటో? ఇప్పటికి కూడా గ్రహాలు ఉన్నాయి కాబట్టి పేర్లు రావడం లేదు. ఎక్కడా లేదు. రైట్, పద్మశ్రీ గారు మీకు తెలుసా ఆ గ్రహాలు ఏంటో? మోదీ గారు ఎవరిని ఉద్దేశించి అన్నారో? సార్ అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉంది. దత్తపుత్రుడు అవన్నీ అనవసరం అండి, అవన్నీ వద్దు. మళ్ళీ దాంట్లో సాగదీయాలు వద్దు. మీకు నా పాయింట్, నా క్వశ్చన్ స్ట్రైట్. నా క్వశ్చన్, మీకు గ్రహాలు తెలియపోయా అన్నది మీకు అర్థమైందా? ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాడు అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి భయం ఏమో చెప్పడానికి. మీకు ఆ క్లారిటీ ఉందా? మోదీ గారు గ్రహాలు అని సంబోధించింది జగన్మోహన్ రెడ్డిని అని ఉద్దేశించి మీకు అర్థమైంది. మీకు ఓకే, మీకు ఆ క్లారిటీ ఉందా? రైట్, ఓకే. పటాబ్ గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. పటాబ్ గారు అందరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే శనిగ్రహం రాష్ట్ర ప్రజలందరికీ తొలగిపోయింది, శని తొలగిపోయింది, అంతా మంచి జరుగుతుందని ప్రధానమంత్రి గారు అన్నారు. రఘు, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రఘురామ్ గారు చర్చలో పాల్గొన్నందుకు, అండ్ పట్టాభిరామ్ గారు, పద్మశ్రీ గారు, గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది